వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఏడీసీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా మనం ఇప్పుడు సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. సెకండ్ యూనిట్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి? సెకండ్ యూనిట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, డిఫైన్ క్యారియర్ స్వింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్. నార్మల్గా క్యారియర్ స్వింగ్ అంటే ఏంటి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి డెఫినేషన్ లాగా అడగవచ్చు. అండ్ దాంతోపాటు ఒక నిమిషం క్యారియర్ స్వింగ్ గురించి అట్లనే సేమ్. అండ్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్లో ఫ్రీక్వెన్సీ డీవియేషన్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. క్యారియర్ స్వింగ్ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. సో ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అంటే ఏంటి, క్యారియర్ స్వింగ్ ఏంటి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్, అండ్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ narrow band frequency modulation, wide band frequency modulation. ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇది కంపల్సరీ క్వశ్చన్స్లో ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎన్బిఎఫ్ఎం, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అంటే ఏంటి అని. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ పవర్ ఆఫ్ అన్ ఎఫ్ఎం సిగ్నల్. యావరేజ్ పవర్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్ కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఒకటి. అండ్ నెక్స్ట్, ఇవి యాక్చువల్గా 4 క్వశ్చన్స్ ఇన్ ద సెకండ్ యూనిట్. ఈ 4ఏ కాదు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే మోస్ట్ అనుకునే వాటిని మాత్రం ఇక్కడ ఎక్కువ లెంతీ కాకుండా ఉండడానికి ఈ 4 పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్లో లాంగ్ క్వశ్చన్స్ చూస్తే, డిస్కస్ ది ప్రాసెస్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్ బై ఫేస్ లాక్ లూప్. ఎఫ్ఎం వేవ్స్ విత్ ఫేస్ లాక్ లూప్ క్వశ్చన్స్ వచ్చి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వశ్చన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ కంపల్సరీ ఎగ్జామ్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే చాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఫేస్ లాక్ లూప్ అంటే ఏంటి, డిఫైన్ ఫేస్ లాక్ లూప్ కావచ్చు, ఎఫ్ఎం వేవ్తో ఎట్లా జనరేట్ చేస్తాము, ఫేస్ లాక్ లూప్ యూజ్ చేసి, ఇట్లాంటి క్వశ్చన్స్ నార్మల్గా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు లాంగ్ క్వశ్చన్స్లో. అండ్ నెక్స్ట్, డిస్కస్ ది జనరేషన్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్ యూజింగ్ డైరెక్ట్ మెథడ్. మనకి ఇక్కడ మెథడ్స్ 2-3 మెథడ్స్ కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి డైరెక్ట్ మెథడ్. అండ్ నెక్స్ట్ సేమ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, డిస్కస్ ది డిటెక్షన్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్ యూజింగ్ జీరో క్రాసింగ్ డిటెక్టర్. జీరో క్రాసింగ్ డిటెక్టర్ గురించి ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ కావచ్చు, దాని సర్క్యూట్ డయాగ్రామ్ ఏది ఉంటే అది దాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రీ ఎంఫసిస్ అండ్ డిఎంఫసిస్. ఇది షార్ట్ క్వశ్చన్. యాక్చువల్గా షార్ట్ క్వశ్చన్లో అడిగితే అడగవచ్చు, లేదు అంటే లాంగ్ క్వశ్చన్లో కూడా. లాంగ్ క్వశ్చన్ మీన్స్ ఇక్కడ మీకు మొత్తం 10 మార్క్స్ క్వశ్చన్ అని మేము చెప్పలేము. మేబీ 5 మార్క్స్ ఉండొచ్చు, 6 మార్క్స్ లేదంటే 7 మార్క్స్ కూడా ఒక్కొక్కసారి అడిగే చేసింది. ఇక్కడైతే ఏం చేసినాడు ఈ క్వశ్చన్లో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రీ ఎంఫసిస్ అండ్ డిఎంఫసిస్ ఫిల్టరింగ్, ఎక్స్ప్లెయిన్ ది ఫిల్టరింగ్ ప్రాసెస్ విత్ సూటబుల్ స్కెచెస్ అన్నాడు. కాబట్టి ఇది నార్మల్గా 8 మార్క్స్ క్వశ్చన్ లాగా ఇచ్చాడు ఇక్కడ. ఇవన్నీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే చాయిస్ ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీ ఎంఫసిస్ డిఎంఫసిస్కి సంబంధించిన క్వశ్చన్. అండ్ ఇవైతే ఎట్లా ఉంటుంది, డైరెక్ట్ మెథడ్, జీరో క్రాసింగ్ డిటెక్టర్, ఇవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది డిటెక్షన్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్ యూజింగ్ బ్యాలెన్స్డ్ ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేటర్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బ్యాండ్విడ్త్. ట్రాన్స్మిషన్ బ్యాండ్విడ్త్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. అండ్ నెక్స్ట్ వన్, 7th, డ్రా అండ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్ అండ్ కంపేర్ నారో బ్యాండ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. ఇందాక ఇదే క్వశ్చన్ నారో బ్యాండ్ ఎఫ్ఎంలో షార్ట్ క్వశ్చన్లో చూసినాం. అదే ఒక్కొక్కసారి అడిగితే 5 మార్క్స్ క్వశ్చన్స్ లాగా స్పెక్ట్రమ్ డ్రా చేయమని చెప్పేసి కూడా, ఎఫ్ఎంకి సంబంధించిన స్పెక్ట్రమ్ అంతా కూడా డ్రా చేయమని చెప్పి కూడా అడగవచ్చు. ఇది కూడా ఒక్కొక్కసారి లాంగ్లో ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద 2 మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అన్ ఎఫ్ఎం వేవ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పాడు ఇక్కడ. సో ఇక్కడ ఏమేమి మెథడ్స్ ఉంటాయి ఎఫ్ఎం జనరేట్ చేయడానికి? ఇండైరెక్ట్ మెథడ్ ఉందా, ఆమ్స్ట్రాంగ్ మెథడ్ ఉందా, ఇండైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఏ మెథడ్స్ ఉంటే ఆ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఇక్కడ అడిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, ఎఫ్డిఎం గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగిండు విత్ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్గా మీకు ఏంటంటే, మీకు డిఎస్బిఎస్సి వచ్చి ఉంటే ఆ డిఎస్బిఎస్సిని 3 times వేస్తే ఎఫ్డిఎం బ్లాక్ డయాగ్రామ్లో కూడా డ్రా చేయొచ్చు. అది చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. సో దాంతో కూడా ఎఫ్డిఎం డ్రా చేయొచ్చు. ఒకవేళ మీకు డిఎస్బిఎస్సి వచ్చి ఉంటే దాన్ని 2 times డ్రా చేస్తే అది ఎస్ఎస్బి అయిపోతుంది. సో యాక్చువల్గా మనకు ఒకవేళ మీరు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో పర్ఫెక్ట్ ఉంటే మీకు అది ఈజీగా అర్థమవుతుంది ఎట్లా వేవ్ ఫామ్ అనేది కన్వర్ట్ అవుతుందని చెప్పేసి.
మీకు ఒకవేళ సర్క్యూట్స్ గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఒకటి డిఎస్బీస్లో ఒకటి గుర్తున్న డిఎస్బీస్ ఒకటి గుర్తుపెట్టుకున్నా మీరు ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ఎక్కువ చాయిస్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ జనరేషన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్ యూజింగ్ ఆమ్స్ట్రాంగ్ మెథడ్. ఇందాక చెప్పాను కదా ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి, ఇది ఆమ్స్ట్రాంగ్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ మెథడ్. ఇది ఆమ్స్ట్రాంగ్ మెథడ్ అయితే మీకు డిప్లొమా స్టూడెంట్ అయితే మీకు ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీకు అన్లాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఆల్రెడీ డిప్లొమాలో ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఆల్ క్వశ్చన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవి దీంట్లో మరి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేము షార్ట్ అవుట్ చేస్తాం, ఒక నిమిషం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి మీరు చూస్తే 1 to 5 క్వశ్చన్స్ మేము కొన్ని ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఏముండదు, పవర్ రిలేషన్ సంబంధించినటువంటి ఈక్వేషన్ తెలిసి ఉండాలి, అండ్ ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ సంబంధించిన బేసిక్ ఈక్వేషన్ సింగిల్ టోన్ ఒక ఈక్వేషన్ తెలిసి ఉంటే ఆ ఈక్వేషన్స్కి బేస్ చేసుకొని ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. హౌ ద స్పెక్ట్రమ్ ఎట్లా డ్రా చేస్తాము, బ్యాండ్ విడ్త్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, డిఫైన్, ఇవన్నీ కూడా దీంట్లో అడిగే క్వశ్చన్సే. సో ఇవన్నీ కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనం ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తున్నామని అబ్జర్వ్ చేస్తే వెరీ సింపుల్గా ఉంటుంది, కాబట్టి ట్రై చేయండి. ఇవి సెకండ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్, అలాగే ప్రాబ్లమ్స్, ఇవే ఇట్లాంటివి రావడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది. Subscribe and share my videos. Thank you everyone.